ఒక్క నైట్ లోనే 7,000 ఆర్డర్స్ వచ్చాయంట. ఇది చైనీస్ బ్రాండ్, వరల్డ్స్ ఫస్ట్ ఫ్లయింగ్ కార్. దీని పేరు ఎక్స్పంగ్, చైనాలో పిలవాలంటే షియోపంగ్. ఇది 360 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంది అనమాట, 1000 కిలోమీటర్ రేంజ్. దీన్ని అదేమని మార్కెట్ చేస్తుందంటే ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంట. బికాస్ ఇది రోడ్డు మీద వెళ్తుంది అండ్ అలా అని ఎగురుతుంది అనమాట. తర్వాత అది రెక్కలు తెచ్చేసుకొని ఎగురుతుంది పైకి. అండ్ ఇంకోటి దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, అది భూమి మీద ఉంటే కార్ కాబట్టి 1000 కిలోమీటర్స్ అంట. అది ఎగురితే కొంచెం తగ్గచ్చు, అంటే 1000 క్లీన్ చేయట్లేదు వాళ్ళు. మన రా మెటీరియల్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఆ కంట్రీ నుంచి. అది ఫినిష్డ్ ప్రోడక్టే పంపాలి. అలా అది జీడిపిలోనే చాలా పెరిగిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ అది. అసలు మనకి 4 times బిగ్గర్ ఎకనామీ. సో దాన్ని చూసి ఇలా టెక్నాలజికల్ థింగ్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు మనం. ఐ థింక్ దిస్ వుడ్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ లో, మొబిలిటీలో, కార్ మొబిలిటీ. చూసారా అంత అడ్వాన్స్ ఉంది చైనా. అందుకే మనం ఎంత ట్రోల్ చేసుకున్నా ట్రోల్ చేయండి పర్లేదు, అండ్ ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేస్తే చాలా ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. ఇక 4 times ఎక్కువ ఉంది ఎకనామీలో. ఆ గ్యాప్ ని తగ్గించడానికి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా తెచ్చుకోవడానికి, అండ్ మనం కూడా ఇంకా కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ, మన దగ్గర టాలెంట్ ఉంది అండ్ ఆ టాలెంట్ తో మన కంట్రీని కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు అందరు తిట్టకండి, రే నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావని. మిడిల్ క్లాస్ కదా, సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడికి వచ్చా, లేదంటే మన దేశం నాకు చాలా ఇష్టం. వెల్కమ్ బ్యాక్ వన్ డే, వెల్కమ్ బ్యాక్ స్ట్రాంగ్. అంటే నా మాటల్లో కానీ నా వీడియోలో కానీ ఇండియాని తక్కువ చేసేది ఎప్పుడు రాదు. ఇండియా ఎప్పుడు నాకు ఇక్కడ. ఉంటాను మరి. ఇట్లు మీ చుట్టాల అబ్బాయి. బాయ్.